KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కామవరం గ్రామ సమీపంలో తెల్లవారుజామున ఓ రైతుకు చెందిన ఆవుపై పులి దాడి చేయడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనతో గ్రామస్తులు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి సైతం జంకుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు రైతులు కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తుండగా పులిని వెంటనే బంధించి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ మురళీకృష్ణ, ఓవర్ టు యు. మురళీకృష్ణ, ముందుగా మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ దుర్గా. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. నిన్న జీలుగుమల్లి మండలం, ఈ రోజు బుట్టాయిగూడెం మండలంలో పులి సంచారం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున ఒక రైతుకు చెందిన ఆవును కూడా, ఆ ఆవుపై కూడా దాడి చేసి పులి బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. గత నెల రోజులుగా ఇటు రైతులకు అలాగే అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ పెద్ద పులి అయితే ఈ రోజు బుట్టాయిగూడెం మండలంలోకి చేరుకుందని చెప్పుకోవచ్చు. రేడియో కాలర్ ఆధారంగా రోజు కూడా పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న అటవీ శాఖ అధికారులు అయితే 4 బృందాలుగా ఏర్పడి, అటు బెంగళూరు నుంచి వచ్చిన బృందాలు, అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చిన బృందాలు, ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా ఆ బృందాలుగా ఏర్పడి పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ కూడా పట్టుకోవడానికైతే శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టడంతో అయితే అటవీ శాఖ అధికారులు తల్ల పట్టుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి అటు ఈస్ట్ గోదావరిలోకి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాంతానికి తరచూ అటు ఇటు తిరుగుతున్న పెద్ద పులి సంచారం కారణంగా అయితే ఇటు రైతులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఒకసారిగా పులి పంజా దెబ్బకైతే ఆవు అక్కడికక్కడే మృతి చెందిన సమాచారంతో అయితే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పాదముద్రలను అలాగే రేడియో కాలర్ ఆధారంగా అయితే పులి కదలికలను అయితే గుర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ పులి పట్టుకోవడానికైతే 6 ట్రాంక్లైజింగ్ గన్తో అయితే సుశిక్షితులైన నిపుణులను కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. పులి దొరికి తప్పించుకోవడంతో అయితే అధికారులు తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కామవరం పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు జీలుగుమల్లి మండలం నుంచి తెలంగాణలోకి వెళ్తుందన్న పులి అయితే ఈ రోజు వెనుకకు తిరిగి ఇటు బుట్టాయిగూడెం మండలంలోకి ప్రవేశించడం, అలాగే అటవీ ప్రాంతంలో ఆనుకుని ఉన్న ప్రాంత ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ పులి అటవీ శాఖ అధికారులను గమనిస్తూ కూడా ఆ ట్రాప్ కెమెరాలకు దొరకకుండా, అలాగే ఈ ఏదైతే ఉన్నాయో ఆ కేజుల్ని ఏర్పాటు చేశారు. ఆ కేజులకు అలా ఉన్న ఆవులని, అంటే ఎర్రగా వేసిన ఆవులను కూడా తినివేస్తూ కూడా అటవీ శాఖ అధికారులను తప్పించుకుని తిరగడంతో అయితే ఇంకా దీనికి ప్రత్యేక బృందాలను రప్పించి ఈ పులిని పట్టుకోవాలంటూ కూడా ఇటు అటవీ శాఖ అధికారులను అయితే ప్రజలు కోరే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి భయాందోళనలో ఉన్నారనుకోవచ్చు. అంటే రైతులు పనులు సమయం కావడంతో అయితే ఆ బుట్టాయిగూడెం మండలంలో ఉన్న పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో అయితే రైతులైతే బిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. అటు పంట పొలాల్లో పనులకు వెళ్ళలేని పరిస్థితి, అలాగే పశువుల కాపర్లు పశువులను తోలుకు వెళ్ళి మేతకు కూడా తోలుకెళ్ళడానికి కూడా భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. అటవీ శాఖ అధికారులని, అంటే పులిని పట్టుకోవడానికి సుశిక్షితులైన ఇంకా మంచి నిపుణుల్ని పంపించి పులిని పట్టుకోవాలంటూ కూడా ఈ ప్రాంత ప్రజలు కోరే పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళి.